హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈ రోజు వీడియోలో ఆరోగ్య విషయంలోనైనా టేస్ట్ విషయంలోనైనా ఏ మాత్రం తగ్గని రెసిపీ అయితే చూపించబోతున్నాను. బూర్లు అంటే వండడం రాని వాళ్ళు కూడా పిలకలు రాకుండా గుండ్రంగా వేస్తారు. అంతేకాకుండా ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నిమిషాల్లో వండేయవచ్చు. పండగ పూట కానీ ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు కానీ ఈజీగా తక్కువ టైంలో ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచివి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి ఒక టీ గ్లాస్తో మినపప్పు అయితే తీసుకోండి. ఏ గ్లాస్తో పప్పునైతే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకోండి. రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యమే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకొని 2 లేదా 3 సార్లు అయితే నీళ్ళతో బాగా కడిగి ఆ నీళ్ళైతే వంపేసి మరలా తగినన్ని నీళ్ళైతే వేసుకోండి. 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటలు అయిపోయింది కదా, పప్పు అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కొంచెమే కాబట్టి మిక్సీ జార్లో వేసుకుందాం. గట్టిగా ఏం రావు, మెత్తగానే ఉంటాయి. బేకింగ్ సోడా వేస్తాం కాబట్టి. సో పప్పు అంతా మిక్సీ జార్లో ఇలా వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసి మెత్తని పిండిలో అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని ఇదైతే పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1/2 కేజీ బెల్లాన్ని అయితే తీసుకొని తురుముకోవాలి. బెల్లాన్ని చెదగొట్టి పాకం అయితే పెట్టకూడదు, తురిమేసుకొని మిక్సీ అయితే ఆడాలి కాబట్టి తురుముకోవాలి. కొంచెం బెల్లం మొత్తాన్ని తురుముకున్న తర్వాత ఇప్పుడు రుబ్బుకున్న పిండిలోనైతే కొద్దిగా సాల్ట్, తురుముకున్న బెల్లంలోని సగం వేసుకొని 1 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి. ఈ చిన్న బిట్ అనేది మిస్ అయింది ఫోన్ స్టోరేజ్ వల్ల. కొద్దిగా బెల్లం, బేకింగ్ సోడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఏమాత్రం పలచనైనా వరిపిండి కానీ మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేసి 1 నిమిషం పాటు దోరగా అయితే వేగించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు పలుకులు అయితే వేసుకొని ఇది బాగా వేగించుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకుని ప్లేట్లో కాకుండా వేరే ప్లేట్లో అయితే వేసుకొని చల్లారిన తర్వాత పలుకులు పట్టు అయితే తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేగించుకున్న నువ్వులు అలాగే పలుకులను కూడా వేసుకొని మెత్తని పొడిలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోని 1.5 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. కొబ్బరి తురుము అనేది వేసుకొని మిగిలిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇలాచి వేసుకుంటూ వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసి పొడి చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్లేట్లోకి కొద్దిగా జీడిపప్పుని, కిస్మిస్ని వేసుకోండి. జీడిపప్పు చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకొని నెయ్యి మరిగిన తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసి దూరగా వేగించుకొని నువ్వుల మిశ్రమంలో అయితే వేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలాగా అయితే కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఇలా కూడా తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పండగ పూట కానీ శనివారాలు, వారాల పూటలు కానీ పూజలు చేసేటప్పుడు అమ్మవార్లకు కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నువ్వుల మిశ్రమం అంతా బాల్స్ లాగా అయితే చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రుబ్బులో ముంచి ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బూరెలు చీదేస్తాయి అన్న భయం కూడా ఉండదు, చాలా బాగా వస్తాయి రౌండ్గా, పిలకలు లేకుండా. ఎవరైనా ఈజీగా వేసివచ్చు. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్ని వైపులా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నింటినీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. వీటిలో వేసిన నువ్వులు కానీ పలుకులు కానీ జీడిపప్పు, బెల్లం కానీ ఆరోగ్యానికి చాలా మంచివి కదా. ఇలా నువ్వుల చెక్కి కానీ పలుకుల చెక్కి కానీ పిల్లలు అస్సలు తినరు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.